పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఆముదం పంటలో ఆకు తినే పురుగులు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ల్యామ్‌లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. మనకు ఆముదం ముఖ్యమైన ఒక నూనె గింజల పంట కాబట్టి అందులో ఉండే ఆకు తినే పురుగులు గానివ్వండి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఎలా నివారించుకోవాలనేది ఇవాళ అంశంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు. ఇదేంటంటే పంట మొదటి దశ నుంచి పంట ఆఖరి దశ వరకు ఏ దశలో అయినా మనకు ఈ పొగాకు లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏవైతే ఉన్నాయో పిల్ల పురుగులు ఆకులను జల్లెడాకులుగా మారుస్తాయి. అదేవిధంగా తర్వాత దశలో పిల్ల పురుగులు పెద్దవిగా మారిపోయి పురుగులు పెరిగే కొద్దీ ఏంటంటే ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకు చేరుకొని ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రము మిగిలిస్తాయండి. సో, ఆ లక్షణాలు చూసుకోవచ్చు మనం. ఇవేంటంటే వేసవిలో నెలలో దాదాపు వేసవి దుక్కులు దున్నుకోవాలి. అదేవిధంగా లోతు దుక్కులు దున్నుకోవాలి. ఆ విధంగా మనకేంటంటే కొద్ది వరకు తల్లి పురుగులుగా అదేవిధంగా ఈ గొంగళి పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు తర్వాత దశ పంట దశలో ఏదైతే ఉందో మొదటి దశలోనే అంటే దాదాపు ఒక 40-50 రోజుల్లో ఉన్నప్పుడు పంటలో దాదాపు ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టినప్పుడైతే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టుకోకుండా ఆపుతుంది. అదేవిధంగా ఉధృతి పెరిగే కొద్దీ మనకేవైతే ఉన్నాయో విషపు ఎర్రలను కూడా తయారు చేసుకోవచ్చండి. విషపు ఎర్ర తయారయ్యే విధానం చూసుకున్నట్లయితే క్వినాల్ఫాస్ 500 మిల్లీలీటర్ గాని, లేకుంటే మోనోకోటోఫాస్ 500 మిల్లీలీటర్ గాని ఒక 5 కిలోల తవుడుతో పాటు సరిపడా బెల్లం కలుపుకొని అవి ఉండలు ఉండలుగా చేసుకొని మన పొలంలో చన్నుకున్నట్లయితే ఏవైతే గొంగళి పురుగులు ఉన్నాయో అంటే పిల్ల పురుగులు కానివ్వండి, పెద్ద గొంగళి పురుగు గాని దానికి ఆకర్షపడి అక్కడ తినేసి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గుడ్ల సముదాయాన్ని నాశనం చేయడానికి 5% వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా క్లోరోఫైరిఫాస్ మందుని ఉధృతిని తక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు కొద్ది వరకు ఏవైతే ఉన్నాయో ఎస్ఫేట్ కానివ్వండి, అదేవిధంగా థయోడికార్ 1 గ్రామ్ ప్రతి లీటర్ నీటికి, ఫ్లోబెండమైడ్ అయితే 0.2 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి, క్లోరాంట్రినిపోల్ అయితే 0.3 ఎంఎల్ ప్రతి లీటర్ నీరు కలిపి పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు మధ్యస్థ దశలో ఉండే పురుగులు కూడా చనిపోతాయి. అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నోవాల్యూరాన్ అనే మందు మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. అది 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా లూఫెన్యూరాన్ కూడా మందు మనకి 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకుంటే ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చు. సో, తర్వాత మనకు దాసరి పురుగు. ఇది కూడా మనకు ఆకు తినే పురుగులో రెండో పురుగండి. ఇది కూడా చూసుకున్నట్లయితే ఈ పురుగు ఆగస్టు, సెప్టెంబర్ అదేవిధంగా నవంబర్ మాసాల్లో మనకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లి పురుగు కూడా మనకు అక్కడక్కడ గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది. అదేవిధంగా 3-4 తెల్లటి చారలనేవి మనకుంటాయి. అదేవిధంగా ఈ గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో మనకు ఆకుల మీద ఉండేసి గోధుమ రంగులో ఛాయలో ఉంటది. అదేవిధంగా గొంగళి పురుగు శరీరం మొత్తం మనకేవైతే రంగులు రంగులు అంటే దాదాపు 4, 5 రంగుల్లో మనకి కనపడతా ఉంటాయి. ఇవి కూడా మనం చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రమే ఉంచుతాయి కాబట్టి ఇవన్నీ మనకి మొదటి దశలోనే నివారించుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గాయపరిచే విధానం చూసుకున్నట్లయితే పురుగులు ఏవైతే ఉన్నాయో ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రమే మిగులుస్తాయి కాబట్టి ఈ పిల్ల గొంగళి పురుగులు ఉంటే గోకి తింటాయి కాబట్టి మొదటి దశలోనే మనకు పెరిగే కొద్దీ నివారించుకోవడం కష్టమవుతుంది కాబట్టి మొదటి దశలో మనకు పురుగులు నివారించుకోవాలి కాబట్టి మొదటి దశలో ఆకు మనకి వేప గింజల కషాయం కానివ్వండి, లేకుంటే పురుగు మందులు చూసుకున్నట్లయితే థయోడికార్ లేక ఫ్లూబెండమైడ్ కానివ్వండి, అదేవిధంగా ఎసిఫేట్ కానివ్వండి, మోనోకోటోఫాస్ కానీ ఇవి మార్చి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ జీవ నియంత్రణ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఎకరాకు ఒక 50,000 చొప్పున ట్రైకోగ్రామా అని పరాన్న జీవులు మనము పొలంలో వదులుకున్నట్లయితే కొద్ది వరకు ఈ గొంగళి పురుగులు ఉధృతి కూడా తగ్గించుకోవచ్చండి. అదేవిధంగా మనకు ఆగస్ట్, సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాల్లో లద్దె పురుగులు అదేవిధంగా పరాన్న జీవులను కూడా ఎక్కువగా ఆశించే లద్దె పురుగులను కూడా తగ్గిస్తాయి కాబట్టి ఆ దశలో మందులనేది పిచికారీ చేయకుండా కొద్ది వరకు తగ్గించాలండి. తర్వాత దశలో వచ్చేసరికి మనకు ఎర్ర గొంగళి పురుగు. ఈ ఎర్ర గొంగళి పురుగు ఏంటంటే మన భారతదేశంలో కేవలం మనకి రాజస్థాన్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అటు సైడ్ మనకి ఎక్కువగా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మనకు అంతగా బెడద కలిగించదు. కాకపోతే మనకేంటంటే ఈ పురుగు ఉధృతి జూన్ మరియు జూలై మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రైతు సోదరులు మే, జూన్ మాసాలు ఎక్కువగా సాగు చేస్తుంటారో ఆ దశలో మనకి ఎక్కువ ఉంటది. అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ గాయపరుచు లక్షణాలు చూసుకున్నట్లే ఎక్కడైతే మనకు పొగాకు లద్దె పురుగు గానివ్వండి, అదేవిధంగా దాసరి పురుగు గానివ్వండి, అదేవిధంగా ఈ పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగళి పురుగు కూడా చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏవైతే ఉన్నాయో పిల్ల గొంగళి పురుగులు ఈ గడ్డి జాతి మొక్కల మీద ఉండేసి తర్వాత మనకి ప్రధాన పంటలో వచ్చేసి నాశనం చేయడం జరుగుతుందండి పంట కాలాన్ని. అదేవిధంగా పెరిగిన గొంగళి పురుగులు చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రం మిగులుస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మనకేంటంటే ఈ పురుగులు పొలం నుంచి ఇంకో పొలానికి వలసగా పోతాయండి. సో, దాన్ని గమనించుకుంటే ఏంటంటే రైతు సోదరులు దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 15-30 సెంటీమీటర్ల లోతైన గుంతలు తీసుకున్నట్లయితే ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వలస పోకుండా ఆపవచ్చు. అదేవిధంగా ఆముదం పంటలో మనకేందంటే అక్కడక్కడ
ఆ దోస నాటడం వల్ల ఎర్ర పంటగా మనకు పనిచేస్తుంది. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు కూడా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా పక్షి స్థావరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎకరాకు ఒక 10 చొప్పున పక్షి స్థావరాలు కూడా ఏర్పరచుకుంటే కొద్ది వరకు ఈ పక్షులు కూడా అందులో వాలేసి మనకు పురుగులను కూడా తినడం జరుగుతుందండి. అదేవిధంగా పురుగు మందులు చూసుకున్నట్లయితే వేసవిలో లోతు దుక్కులు దున్నప్పటికీ అదేవిధంగా ఎదిగిన గొంగళి పురుగులకి ఇందాకే చెప్పినట్లు విషపు ఎర కూడా మనం పాటించవచ్చు. ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు మనకేంటంటే ఎసిఫేట్ కానివ్వండి, లేకుంటే థయోడికార్ప్ కానివ్వండి, లేకుంటే నోవల్యూరాన్ ఇందాకే మనకి ఏవైతే ఆకు తినే పురుగులకు మందులు చెప్పుకున్నామో అవే మందులు మనం పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఎర్ర గొంగళి పురుగును కూడా మనము నివారించుకోవచ్చండి. ముఖ్యంగా ఎక్కువగా నష్టపరిచే పురుగు ఏదైతే ఉందో అది మనకు కొమ్మ మరియు కాయతొలుచు పురుగు. దీని బెడద ఎప్పుడైతే మనకు పూత గానివ్వండి, అదేవిధంగా మొదటి దశలో కాయి గోలి గింజంత గాని, లేకుంటే గురువింజంత గింజ ఉన్నప్పుడు మనకు ఈ పురుగనేది ఆశిస్తది కాబట్టి, ఈ గొంగళి పురుగులు ఏదైతే ఉన్నాయో మనకి గూడు కట్టుకొని లోపల ఎక్కువగా నష్టం కలగజేస్తాయండి. తొలి దశలో ఏంటంటే పురుగులు కొమ్మలు మరియు కాయల పైన ఉన్న పత్ర ఎరతాన్ని గీకి తింటాయి. తర్వాత దశలో ఏంటంటే పుష్పం అంటే పుష్పించే దశలో కొమ్మ మరియు ఎండిపోయే కొమ్మలు కూడా మనకు కనపడతాయి. అదేవిధంగా మనకి ఏవైతే పూత గానివ్వండి, కాయలు గానివ్వండి దాన్ని మొత్తానికి కలిపేసి గూడుగా మార్చుకొని ఆ లోపల ఉండేసి నష్టపరుస్తాండాయి. సో, ఆ విధంగా మనకు ఎటువంటి పురుగు మందులు కూడా ఆ దశలో మనం పిచికారీ చేసుకుంటే అప్పుడు మనకు నివారించడం చాలా కష్టమవుతుంది కాబట్టి, ఈ పురుగు దాదాపు 2-3 కాయలు అదేవిధంగా గూడు ఏర్పరచుకొని లోపల ఉంటాయి కాబట్టి మొదటి దశలోనే ఏవైతే ఉన్నాయో అంటే కొమ్మని నష్టపరిచే దశలో గానివ్వండి, లేకుంటే ఆకులు గోకి తినడం ఉండే దశలో గానివ్వండి, అప్పుడే మనకు కొద్ది వరకు మనకు వేప గింజల కషాయం గానివ్వండి, లేకుంటే వేప నూనె గాని పిచికారీ చేసుకుంటే అక్కడ మనము నివారించుకోవచ్చు. లేకపోతే మనకు పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు మోనోకోటోఫాస్ అయితే ఒక 2 ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండాక్స్ కార్బ్ అయితే 1 ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇలా మనకి మార్చి పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ కొమ్మ మరియు కాయతొలుచు పురుగును కూడా మనము నివారించుకోవచ్చు. ఇలా అన్ని సూచనలు మన పురుగుల నివారణకు పాటించి రైతు సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మనకు సూచించిన వేరకే మనకు ఏవైతే మనకు విత్తనాలు సాగు చేసుకోవడం, అదేవిధంగా తట్టుకునే రకాలు సాగు చేసుకోవడము, అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే కొద్ది వరకు ఈ పురుగు కూడా నివారించుకోవచ్చని తెలుపుకోవచ్చండి. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.